తక్కువ వడ్డీ, సింపుల్ ప్రాసెస్ ఉండటంతో బంగారంపై రుణాలు తీసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అయితే తాజాగా గోల్డ్ లోన్ రూల్స్లో ఆర్బీఐ కీలక మార్పులు చేసింది. బంగారం లేదా వెండి తాకట్టు పెట్టి తీసుకున్న రుణాన్ని కస్టమర్ తిరిగి చెల్లించిన వెంటనే బ్యాంకు ఆ వస్తువులను తిరిగి ఇవ్వాలి. అయితే ఏవైనా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నట్టయితే గనక ఒకవేళ ఆ టైంకి వెంటనే ఇవ్వలేకపోతే గరిష్టంగా 7 రోజుల పని దినాలు ఉంటే తప్పనిసరి ఆలోపు ఇచ్చేసేయాలి. బ్యాంక్ లేదా ఫైనాన్స్ కంపెనీ ఆలస్యం చేసినట్టయితే రోజుకు 5,000 రూపాయల పరిహారం చెల్లించాలి. ఇది కస్టమర్లకు రక్షణ కల్పించే ముఖ్యమైన నిర్ణయం. ఆర్బీఐ రిలీజ్ చేసినటువంటి రీసెంట్ రూల్స్ ప్రకారం లోన్ టు వాల్యూ ఎల్టీవీ నిష్పత్తిలో మార్పులు కూడా ఉన్నాయి. అవి మీకు తెలిసిందే కదా. 2,50,000 వరకు రుణాలు ఉన్నట్టయితే 75% నుండి 85% ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు 2 లక్షల విలువైన బంగారం లేదా వెండి తాకట్టు పెడితే 1.7 లక్షల వరకు రుణం వస్తుంది. అదే 2,50,000 నుంచి 5 లక్షల వరకు అయితే కనుక 80% రుణం వస్తుంది. 5 లక్షలకు పైగా రుణాల కోసం అయితే 75% వాల్యూ మాత్రమే రుణంగా ఇస్తారు మనకు. ఇక 6 లక్షల రుణం తీసుకోవాలంటే కనీసం మీరు 8 లక్షల విలువైన బంగారం లేదా వెండి తాకట్టు పెట్టాలి. ఆర్బీఐ లెక్కల ప్రకారం బంగారం బిస్కెట్లు లేదా వెండి కడ్డీలు రుణాల కోసం తాకట్టు పెట్టరాదు. బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు, వెండి దీపాలు, గిన్నెలతో పాటు ఇతర వస్తువులు తాకట్టుకు పనికొస్తాయి. బంగారు ఆభరణాలు గరిష్టంగా 1 కిలో వరకు పెట్టొచ్చు. నాణ్యాలైతే 50 గ్రాముల వరకు. వెండి ఆభరణాలైతే గరిష్టంగా 10 కేజెస్ వరకు పెట్టొచ్చు. వెండి నాణ్యాలైతే 500 గ్రాముల వరకు చెల్లుబాటు అవుతుంది. ఇక ఇది చెల్లుబాటు అయ్యే పరిమితి. దీనికంటే ఎక్కువ తాకట్టు బ్యాంకులు అయితే స్వీకరించవు. ఆర్బీఐ ప్రకటించిన ఈ కొత్త రూల్స్ అనేవి 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఇవి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులు, కోఆపరేటివ్ సంస్థలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు పాటించాల్సి ఉంటుంది.